పక్షుల అరుపులే ఇక్కడ అలారం. సంవత్సరం పొడుగునా చల్లటి వాతావరణం, కొండవాగుల్లో అందమైన ప్రయాణం. కేరళ కాశ్మీర్గా పిలువబడే ఈ కాందలూరులో హాయిగా సేద తీరాలి అనుకుంటే ఎలా రావాలి, ఎక్కడ ఉండాలి వంటి అంశాలన్నీ తెలియాలి. మరి అవన్నీ తెలియాలంటే మన ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ మీద ఒక మొట్టికాయ, లైక్ మీద లంపకాయ వేసేసి వీడియోనైతే పూర్తిగా చూసేయండి. మునుపటి వీడియోలో కాయగూరల గ్రామంగా పిలువబడే వట్టవడ గ్రామానికి ఎలా చేరుకోవాలి, ఎక్కడ ఉండాలి అనేవి క్లుప్తంగా వివరించా. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అది చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. నేనైతే వట్టవడ నుంచి తిరుగు ప్రయాణం మున్నార్ టౌన్కి అయితే మొదలుపెట్టా. 50 కిలోమీటర్ల అందమైన ప్రయాణం తర్వాత మున్నార్ టౌన్కి అయితే చేరుకుంటాం. ఈ మున్నార్ టౌన్లో బ్రేక్ఫాస్ట్, లంచ్ లాంటివి చేసేసి మన వెహికల్ ఫ్యూయల్ కూడా ఫుల్ చేసేసుకొని మరియూర్ వైపు వెళ్లే డైరెక్షన్లో ప్రయాణం మొదలు పెడితే మనం కాందలూరుకి అయితే చేరుకుంటాం. అందమైన టీ తోటల మధ్యలో నుంచి ఎన్నో వ్యూ పాయింట్స్ చూసుకుంటూ కాందలూరు వైపు అయితే వెళ్తాం. ఇది మొత్తంగా ఒక 50 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. ఒక 10 కిలోమీటర్ల ట్రావెల్ చేశాక మనం ఎరవికులం జాతీయ పార్క్ అయితే చేరుకుంటాం. ఇది లోపలికి వెళ్ళి పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అడ్వాన్స్ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇక్కడ ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన పని ఉండదు. అలా కాకుండా ఆఫ్లైన్ అయితే అక్కడ వెయిట్ చేయాలి, ఆ తర్వాత బస్సులో తిప్పుతారు. మన వెహికల్తో అయితే లోపల తిరగలేం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ ఎరవికులం నేషనల్ పార్క్లో నీలగిరి తాతను చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఫిబ్రవరి, మార్చి మాసాల్లో వచ్చినట్లయితే ఇది ఓపెన్ ఉండదు. ఎందుకంటే ఈ టైంలో జింకలు పిల్లలకనే సమయం కాబట్టి ఎవరిని అనుమతించరు లోపలికి. మరియూర్కి వెళ్ళే ఈ డైరెక్షన్ మొత్తం టీ గార్డెన్స్తో అయితే నిండిపోయి ఉంటుంది. చాలా ప్రశాంతంగా బ్యూటిఫుల్ వ్యూస్ అయితే మీరు చూస్తారు. ఇదే రూట్లో కనుక మీరు కంప్లీట్గా ట్రావెల్ చేసినట్లయితే మరియూర్ దాటుకుని చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ దాటుకుని ఉడుముల్పేటకి వెళ్తాం. అక్కడి నుంచి మనం కోయంబత్తూరు కూడా వెళ్ళిపోవచ్చు. సాధారణంగా కోయంబత్తూరు నుంచి వచ్చేవాళ్ళు ఈ రూట్ గుండానే ట్రావెల్ చేస్తారు. చిన్న చిన్న అందమైన గ్రామాలు, టీ తోటల మధ్య దూరం నుంచి వినిపించే పక్షుల అరుపులు వింటూ చేసే ఈ ప్రయాణం ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. వంపులు తిరిగిన రోడ్డు మీద ఉండే ఈ ప్రయాణం ఎంతో గమ్మత్తుగా ఉంటుంది. అందమైన చెట్లను చూస్తూ వెళ్తుంటాం. ఒక 25 కిలోమీటర్లు దాటిన తర్వాత ఈ లక్కం వాటర్ ఫాల్కి అయితే చేరుకుంటాం. ఈ జలపాతాన్ని చేరుకోవడం చాలా సులభతరం. మీరు ఫ్యామిలీతో వచ్చినా, ఫ్రెండ్స్గా వచ్చినా స్నానం చేయాలి అనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ఫాల్ ఇదే. చిన్నపిల్లలతో వచ్చినా కూడా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. జనవరి మాసంలో ఈ విధంగా ఉంది. మాన్సూన్ సీజన్లో ఉధృతంగా ప్రవహిస్తూ ఉండొచ్చు. ప్రస్తుతానికైతే మీరు సేఫ్గా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వచ్చినట్లయితే. ఇదంతా చాలా పొడిగా కనిపిస్తుంది కదా. మాన్సూన్ సీజన్లో వస్తే దీని యొక్క అసలు రూపం మనం చూడొచ్చు. మున్నార్ నుంచి మరియూర్ వెళ్ళే రూట్ జాక్రాండా ఫ్లవర్స్కి అయితే చాలా ఫేమస్. ఈ ఫ్లవర్స్ అనేవి మార్చి నుంచి ఏప్రిల్ మధ్యలో పోస్తాయి. మొత్తం వైలెట్ కలర్లో ఉంటుంది ఈ రోడ్డు మొత్తం ఉన్న. ఈ చెట్టు కంప్లీట్గా చూడండి ఎల్లో కలర్లో కనిపిస్తుంది. గూగుల్ తల్లిని అడిగితే ఈ చెట్టుకే ఆ ఫ్లవర్స్ పోస్తాయి అన్నట్టుగా చెప్తుంది. ఈ ఆకులు మొత్తం రాలిపోయే దశలో ఉన్నాయంట. ఆకుపచ్చ రంగులో మళ్ళీ చిగురుస్తాయేమో. సమయం 12 కావస్తున్న సూర్యరశ్మి ప్రభావం అయితే అంతగా లేదు, చల్లగానే ఉంది. ఆకలి వేస్తే మ్యాగీ పాయింట్స్, బ్రెడ్ ఆమ్లెట్స్ ఇటువంటివి అయితే ఈ రోడ్డు మొత్తం దొరుకుతాయి. లక్కం ఫాల్స్ చూసుకొని ఒక 10 కిలోమీటర్లు అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే గంధపు చెట్ల మధ్యలో నుంచి వెళ్తూ ఉంటాం. ఇది మొత్తం గంధపు అడవిగా చెప్తుంటారు. ఎటువంటి నెట్వర్క్ ఏది ఇక్కడ పనిచేయడం లేదు కాబట్టి ఆఫ్లైన్ మ్యాప్స్ అయితే ముందుగా డౌన్లోడ్ చేసుకోండి. జియో అయితే అక్కడక్కడ వస్తున్నాయి, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ అయితే ఇంకా శూన్యమే. ఈ దట్టమైన అడవిని క్రాస్ చేసుకొని అలా ముందుకు వెళ్ళినట్లయితే
కాందలూరు వెల్కమ్ అయితే మనకు చేస్తుంది. వెల్కమ్ టు కాందలూర్ అనే బోర్డు అయితే మనకు కనిపిస్తుంది. గ్రీన్ అండ్ క్లీన్ విలేజ్గా చెప్తుంటారు ఈ కాందలూరుని. ఈ బోర్డు నుంచి మనం ఇంకో 10 కిలోమీటర్ల ముందుకు వెళ్తేనే మెయిన్ విలేజ్కి అయితే చేరుకుంటాం. కాందలూరు గ్రామం ఒక పంచాయతీ. ఆ పంచాయతీ కింద మరొక 5 గ్రామాలు అయితే వస్తాయి. ఇక్కడి నుంచి పూర్తిగా పైకి మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ కొండ మొత్తం దాటుకుని వెళ్తేనే మనం కాందలూరు గ్రామాన్ని చేరుకుంటాం. మలుపులు తిరిగిన ఈ రోడ్డు మీద ప్రయాణం ఎంతో గమ్మత్తుగా అనిపించినప్పటికీ జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ రావాలి. ఈ రోడ్డు మీద నుంచి దూరంగా కనిపించే గ్రామాలు ఎంతో అందంగా ఉంటాయి. కాసేపు విశ్రమించి వెళ్ళొచ్చు. కాందలూరులో చాలా రకాల పంటలైతే పండుతాయి. ప్రధానంగా ఇది చెరుకు పంటకైతే ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడికి వస్తున్న కొద్దీ మీరు చెరుకు తోటలు, చెరుకు నుంచి బెల్లం సేకరణ, బెల్లం ఏ విధంగా తయారు చేస్తారో అవన్నీ మీరు చూడొచ్చు. బెల్లం ఫ్యాక్టరీస్ని విజిట్ కూడా చేయొచ్చు. ఫ్రీ ఎంట్రీయే ఉంటుంది. బెల్లాన్ని ఏ విధంగా తయారు చేస్తారో అవన్నీ మనం చూసి నచ్చితే కొనుక్కోవచ్చు కూడా. రకరకాల బెల్లం అయితే ఇక్కడ అందుబాటులో ఉంటుంది. చెరుకు పంటకు ఫేమస్ కదా అని చెప్పేసి ఒక చెరుకు రసం అయితే ట్రై చేశా. చిన్న గ్లాస్ 30 రూపాయలు తీసుకున్నారు. టేస్ట్ బాగుంది కానీ కాస్టే ఎక్కువ అనిపించింది. కాందలూరు మీరు బస్తో వచ్చేసి ఇక్కడ జీప్ సఫారీ అయితే ట్రై చేయొచ్చు. ముందు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను, సో స్కిప్ చేయకుండా చూడండి. వీళ్ళు చూడండి, కాలేజ్ పిల్లలు మొత్తం గ్రూప్గా వచ్చి జీప్ సఫారీని అయితే ఆస్వాదిస్తున్నారు. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో వెళ్ళే ఉంటారుగా. మీ ఫ్రెండ్స్తో కలిసి వేసిన గ్రూప్ ట్రిప్ ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. మరి కాందలూరు చేరుకోగానే ఫస్ట్ వ్యూ పాయింట్ ఇదే. కాందలూరు హనీ రాక్ పాయింట్ అంటారు దీన్ని. ఈ కొండ కనిపిస్తుంది కదా, ఇది ప్రధానంగా ఇక్కడ ఎక్కువ తేనెపట్లు అయితే కనిపిస్తాయి. అదేంటో మరి స్పెషాలిటీ. ఇక్కడ మీరు చాలా వరకు తేనెపట్లను చూస్తారు. అందుకే ఇదొక వ్యూ పాయింట్ అయిపోయింది. సాయంత్రపు వేళ కావస్తుండడంతో ఇంకా లేట్ చేయడం ఎందుకని చెప్పేసి బస చేయడం కోసం కాందలూరు గ్రామంలో వెతుకుతున్నా. పండ్ల తోటలకు, చెరుకు తోటలకు, ఎన్నో వ్యూ పాయింట్స్కు, జలపాతాలకు నిలయమైనటువంటి ఈ కాందలూరులో స్టే చేయడానికి చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ, అడవుల నుంచి వచ్చే జలపాతాల సవ్వడిని వింటూ ప్రశాంతంగా గడపాలి అనుకుంటే గ్రామం నుంచి కొంచెం దూరంగా స్టే తీసుకుంటే మంచిది. అటు ఇటు తిరిగి చివరికి కాందలూరు గ్లాంపింగ్ అయితే చేరుకున్నా. ఇది టెంట్ స్టే. ఒక్క టెంట్ కాదు, చాలా టెంట్ స్టేస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చాలా రకాల స్టేస్ అవైలబుల్ ఉంటాయి వీళ్ళ దగ్గర. మీరు గ్రూప్గా వచ్చిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎక్కువ మంది వస్తున్నారు అనుకుంటే ఇది ప్రిఫర్ చేసుకోవచ్చు. నైట్ క్యాంప్ ఫైర్ వేసుకుంటూ ఇక్కడే ఫుడ్ తింటూ హాయిగా చిల్ అవ్వచ్చు. స్టేస్ అయితే బాగానే ఉన్నాయి. నేను వచ్చినప్పుడు ఎవ్వరూ లేకపోవడంతో నేను ఒక్కనే ఉన్నా ఇక్కడ. విలేజ్ లైఫ్ చూద్దామని అక్కడ ఉన్న అన్నని అడిగితే ఎలాగో ఒక్కడనే ఉన్నానని తన జీప్లో తీసుకెళ్ళాడు. ఈ కాందలూరు గ్లాంపింగ్లో స్టే చేస్తే మీరు జీప్ సఫారీ కూడా తీసుకోవచ్చు. ఈ గ్రామంలో ఒక చిన్న ఇల్లు ఇది. సాధారణంగా గ్రామాల్లో ఈ విధంగానే ఉంటుందిలేండి. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముందంటారా? అక్కడ స్థానికులతో మాట్లాడడానికి అయితే ప్రయత్నించా. ఈ మొక్క ఒక ఔషధం లాంటిది. ఆకుల నుంచి పసరు తీసి దాన్ని దగ్గుమందు రూపంలో చిన్నపిల్లలకు పడతారంట. ఈ పళ్ళు అయితే చిన్నపిల్లలకి ఇవ్వకూడదు, కానీ ఆకుల నుంచి పసరు అయితే ఇవ్వచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. ఇదంతా అటవీ ప్రాంతం కావడంతో ఇటువంటి ఔషధాలు అవన్నీ సర్వసాధారణం ఇక్కడ. మీరు ఒకవేళ ఒక చిన్న ఫ్యామిలీగా వచ్చి మడ్ హౌస్లో స్టే చేయాలి అనుకుంటే ఈ విలేజ్ లోపల ఉన్నటువంటి మడ్ హౌస్ ఇదే. చూడ్డానికి అయితే బాగానే ఉంది. కాంటాక్ట్ డీటెయిల్స్ అవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలనుకుంటే కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు. వ్యూ అయితే బాగానే ఉంది, ప్రశాంతంగా ఉంది కూడా. ఆ పక్కనే ఉన్న ఏ ఫ్రేమ్ కేబిన్స్ ఇది. కపుల్స్గా వచ్చి ప్రైవసీ కోరుకుంటున్న వారైతే దీన్ని చూజ్ చేసుకోవచ్చు. ఫుడ్, క్యాంప్ ఫైర్ లాంటివి కూడా ఉన్నాయి. ఈ ఫ్రేమ్ కేబిన్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయని చెప్పడం కోసమే ఇవన్నీ చూపిస్తున్నా. సాయంత్రం కావడంతో
తిరిగి కాందలూరు గ్లాంపింగ్ అయితే వచ్చేసా. ఈవినింగ్ అవుతున్న కొద్దీ చలి తీవ్రత పెరుగుతుంది. ఇక్కడ మంచు కూడా ఆ విధంగానే పడుతుంది. కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. కాందలూరు గ్లాంపింగ్ వాళ్ళతో మీరు మాట్లాడి స్టే తీసుకోవచ్చు. డే 2 ఎర్లీ మార్నింగ్ నన్ను పలకరించడానికి వచ్చినట్టుగా వచ్చాయి. అతిథుల్లా వచ్చాయి ఈ పక్షులన్నీ. ఇవి చేసే కిలకిల రావాలు శ్రవణానందకరంగా ఉంటాయి. ఇటువంటి వాతావరణంలో వేకువజామున కాలకృత్యాలు ముగించుకొని నెక్స్ట్ వ్యూ పాయింట్ వైపు అయితే వెళ్ళిపోతున్నా. గ్రామం అప్పుడే నిద్రలేచినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ తినడానికి స్పెషల్గా హోటల్ లాంటివి అయితే ప్రత్యేకంగా అంటూ ఏమీ లేదు. గ్రామంలో ఏది దొరికితే అది తినేయడమే. ఈ కాందలూరుకి బస్తో రావాలి అనుకుంటే కొచ్చిలోని వైటిల్లా హబ్ నుంచి నేరుగా ఇక్కడికైతే బస్సు ఉంటుంది. వేకువజామునే 3 గంటలకి ఆ సమయంలో మొదలవుతుంది. ఇక్కడికి చేరుకునేసరికి 9-10 అవ్వచ్చు. ఆ తర్వాత ఇక్కడ మీరు జీప్ సఫారీ తీసుకొని అన్ని వ్యూ పాయింట్స్ కవర్ చేసేయచ్చు. అలా ఒక 2 డేస్ ప్లాన్ చేసుకుని రిటర్న్ మళ్ళీ బస్తో మీరు కొచ్చి చేరుకోవచ్చు. అలా అయితే మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోతుంది. డే 2 ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి నేను నెక్స్ట్ వ్యూ పాయింట్కి అయితే చేరుకున్నా. అదే భ్రమరం వ్యూ పాయింట్. ఎందుకు ఈ వ్యూ పాయింట్ అంత ప్రత్యేకం, ఏముంది ఇక్కడ తెలియాలంటే ఇక్కడ స్థానికుల నుంచి వచ్చిన సమాధానం వినాల్సిందే మీరు. చూడ్డానికి సాధారణంగానే అనిపించినప్పటికీ ఇక్కడ ఈ ట్రీ హౌస్లే ప్రత్యేకం. ఇవి ఎక్కడానికి మెట్లు కూడా ఉన్నాయి. ఈ వ్యూ పాయింట్కి ఎంట్రీ రావడానికి కూడా టికెట్ ఉంది. ఇక్కడి నుంచి మొత్తం 360 వ్యూ అయితే కనిపిస్తుంది. చుట్టూ పొగమంచుతో కమ్మేసిన ఈ ప్రదేశం గొప్పతనం గురించి స్థానికులను అడిగి తెలుసుకుందాం. కాందలూరు గ్రామం గురించి మరియు കാശ്മീർ അടുത്ത് കാശ്മീർ കാന്തലൂരാവുള്ളൂ. ഇവിടെ വന്നിട്ട് എല്ലാ കുട്ടിക്കാരങ്ങനെ അടിപൊളി സ്ഥലങ്ങളാണ്. ഫ്രൂട്ട്സ് ഗാർഡൻ ഉണ്ട്, തേൻ ബാറുണ്ട്, വെള്ളച്ചാട്ടം, വലിയ വെള്ളച്ചാട്ടമാണ്. കുട്ടിയൊക്കെ കാണാൻ വാപ്പിൽ വരുന്നത് ഇവിടെ മാത്രമേ ഉള്ളൂ. കാശ്മീർ അടുത്ത് സെക്കൻഡ് ഇവിടെ ആപ്പിൾ കാണാൻ കിട്ടുമോ? ഇപ്പോൾ അത് ഓഗസ്റ്റ് മാസം സീസൺ ഉണ്ടാവും. ബാക്കി ഇപ്പോൾ ഓഫ് സീസണാണ്. ജൂൺ ജൂലൈ ഓഗസ്റ്റ് എല്ലാ ഫ്രൂട്ട്സും ആവും. ചീപ്പ് സവാരിക്ക് അടിപൊളിയായിരിക്കും. படம் எடுத்தது அவர் படம் எடுத்த பின்னாடி ஃபேமஸ் ஆயிடுச்சு இவிட நல்லா. அப்போ ஒத்திரி ஆள்கார் வெளிநாட்டிலேருந்து வந்துக்கிட்டு இருக்குவோம். அதனால நாங்கள் இவிட வந்து கடிக்கிட்டு சாயா கடிக்கிட்டு కచ్చవడం పర్వాలేదు. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ గారి భ్రమరం మూవీ షూటింగ్ చేయడంతో ఆ పేరు అయితే వచ్చింది. ఆ వ్యూ పాయింట్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఒక వాటర్ ఫాల్ వైపు అయితే వెళ్తున్నా. ఈ జలపాతానికి ఏ విధంగా చేరుకోవాలో అక్కడ ఉన్న అమ్మను అయితే అడిగాను. పేరన్నా చేసి కన్నమ్మ. ఈ వాటర్ ఫాల్ గురించి మరియు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ నుండి ഞാൻ തെലുഗു മലയാളം കുറച്ച് കുറച്ച് പഠിച്ച് എല്ലാം പ്ലേസസിൽ കാണാനും പോയി. തമിഴ് മനസ്സിലാകും, മലയാളം കുറച്ച് കൂടുതൽ മനസ്സിലാകും. ఆ బామ్మగారు చెప్పిన డైరెక్షన్లో ఇంకా ముందుకు వెళ్ళమైతే మొదలుపెట్టా. ట్రెక్కింగ్ ఆసక్తి ఉన్న వాళ్ళైతే ఈ వాటర్ ఫాల్ని అయితే మీరు ఎంచుకోవచ్చు. ఎందుకంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఈ ట్రెక్కింగ్ మొత్తం. కాసేపు మన గురువు గారు బేర్ గ్రిల్స్ గారి అడుగుజాడల్లో వెళ్లాల్సి ఉంటుంది. దారి చాలా కష్టతరంగా ఉంది. వెళ్ళే మార్గం కష్టతరంగా ఉన్నప్పటికీ జలపాతం నుంచి వచ్చే శవ్వడి శబ్దం నన్ను ఆకర్షిస్తుంది. నువ్వు చేయగలవనే ధైర్యాన్ని ఇస్తుంది. వెళ్ళి చూద్దాం. చూసారా మార్గం ఎంత కఠినతరంగా మారిందో. కాంతలూరు వాటర్ ఫాల్ అని కూడా అంటారు, కానీ చేరుకోవడం అంత ఆషామాషి విషయం కాదు. గూగుల్ మ్యాప్స్లో కూడా ఎటువంటి డైరెక్షన్ కనిపించడం లేదు ఈ జలపాతాన్ని చేరుకోవడానికి.
అయినప్పటికీ ఎన్నో తిప్పలు పడి జలపాతం దగ్గరికి అయితే చేరుకున్నా. ఏదో సాధించాననే ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎవ్వరూ లేరిక్కడ. కేవలం నీటి నుంచి వచ్చే శబ్దం మాత్రమే వినిపిస్తుంది. నేను పూర్తిగా కిందకు వెళ్ళిపోవడం వల్ల ఎవ్వరూ లేని ప్రదేశంలోకి అయితే చేరుకున్నా. అలా కాకుండా మీరు సరైన మార్గంలో ఇలా నేరుగా వెళ్ళినట్లయితే నిజమైన జలపాతానికి చేరుకుంటారు. అక్కడ చాలామంది జనాలు కూడా కనిపిస్తారు లేండి. ఇక్కడికి జీప్ సఫారీతో కూడా రావచ్చు, కానీ వేరే మార్గం గుండా తీసుకొస్తారు. అలా కాకుండా ట్రెక్కింగ్ చేసే ఆసక్తి ఉంటే మాత్రం నాలా ట్రెక్కింగ్ చేసుకుంటూ రావచ్చు. మీతో పాటు వాటర్ బాటిల్ అయితే తెచ్చుకోండి. నేను చేసిన మిస్టేకే అది. నేను ఏం తీసుకోకుండా వచ్చేసా. వెళ్తున్నప్పుడైతే చుక్కలు కనిపించాయి. జలపాతం కంప్లీట్ చేసుకొని పూర్తిగా రోడ్డు మీదకైతే వచ్చేసా. టైం వచ్చేసి 12 o'clock అవుతుంది. ఈ విధంగా ఉంది వెదర్ అయితే. ఇక్కడి వాతావరణాన్ని అంచనా వేయడం చాలా కష్టం. అప్పటికే మంచు పడుతుంది, అప్పటికే వర్షం పడుతుంది, అప్పటికే మంచే వర్ష రూపంలో కూడా పడుతుంది. కాబట్టి మీరు వచ్చినప్పుడు ఒక గొడుగు కానీ రెయిన్ కోట్ కానీ ఖచ్చితంగా పట్టుకోండి. చలికి తగ్గట్టుగా కూడా ప్రిపేర్ అయ్యి రావాలి, అది గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా కాందలూరు విలేజ్ నుంచి ఇంకా బయటకు వచ్చేస్తున్నప్పుడు మరొక వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. మునియారా హిల్స్ అంటారు దీన్ని. దీనికి చాలా చరిత్ర ఉంది. చూడ్డానికి కొండలాగే ఉన్నప్పటికీ ఇది ఎంతో ప్రత్యేకమైనది. కొన్ని వేల సంవత్సరాల క్రితం మునులు ఇక్కడ తపస్సు చేసుకోవడానికి ఏర్పరచుకున్న స్థావరాలు ఇవే. సుమారు క్రీస్తు పూర్వం 14,000 సంవత్సరాలకి ముందు మునులు ఈ విధంగా ఏర్పరచుకుని తపస్సులు చేసేవారంట. అలా చెప్పడానికి చారిత్రక ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ఇది കേവലം రాళ్లతో ఏర్పరిచిన ఒక చిన్న గుహ అని అనుకుంటే మాత్రం పొరపాటే. ഈ ഹൈന്ദവ പുരോഹിതന്മാരിൽ വളരെ കരിസ്മാറ്റിക് ആയിട്ടുള്ള പുരോഹിതന്മാർ തപസ്സിരുന്ന സ്ഥലമാണ് ഈ മുനിയറ. ഓക്കെ. ఇక్కడి గైడ్ చెప్పిన దాని ప్రకారం ఇక్కడ పాండవులు సంచరించారని, ఈ ప్రదేశాల్లో పాండవులు నివసించారన్నట్టుగా చెప్తున్నారు. அஞ்ஞான மாதம் 14 கொள்ளும் 14 இயர் அதில் ஒரு పీరియడ్ కూడా వన్న அவர் తామసికుందో ఆవిడ కూడా ఒక కేంద్రం ఉండాలి. ఈ చుట్టుపక్కల గ్రామాలకు వాటి పేర్లు ఏ విధంగా వచ్చాయి అన్నది కూడా ఇక్కడ గైడ్ అయితే వివరిస్తున్నారు. నాకు పూర్తిగా అయితే అర్థం కాలేదు, కొంతవరకు అయితే తెలుసుకోగలిగా. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కొండల్లో ఇటువంటివి మునులు తపస్సు చేసిన ప్రదేశాలు 2,500కు పైగా ఉంటాయి అన్నట్టుగా చెప్తున్నారు. చాలామంది వీటి మీదకెక్కి ఫోటోలు తీసుకుంటున్నారు. దయచేసి వీటినైతే అపవిత్రం చేయవద్దు. అదేవిధంగా ఈ కొండ మీద గంధపు చెట్ల తోట కూడా ఉంది. వాటిని కూడా మనం చూడొచ్చు. అలాగే లెమన్ గ్రాస్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. లెమన్ గ్రాస్ ఆయిల్ చాలా వాటిలో ఉపయోగిస్తారు కూడా. ఈ కొండ మొత్తం విహంగ యంత్రంతో చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. కొండను పూర్తిగా దిగేశాక ఒక చిన్న గ్రామాన్ని అయితే చేరుకుంటాం. ఇక్కడ మనం తినడానికి ఫుడ్ వంటివి అయితే దొరికేస్తాయి. ఈ వృత్తాకారపు రోడ్డు ఆపోజిట్గా ఒక చిన్న హోటల్ అయితే కనిపించింది. అక్కడ తిందామని అయితే డిసైడ్ అయ్యా. తాగవరాం కేఫ్ అని అయితే ఉంది పేరు. అంత స్పష్టంగా తెలియడం లేదు, కానీ ఫుడ్ అయితే మాత్రం చాలా టేస్టీగా అనిపించింది. చికెన్ అయితే వేరే లెవెల్ ఉందబ్బా. కాందలూరు నుంచి మరియూరు వెళ్ళే మార్గంలో ఉంది ఇది. లంచ్ కానించేసి నెక్స్ట్ వ్యూ పాయింట్ వైపు అయితే వెళ్తున్నా. ఇరిచ్చిపార వాటర్ఫాల్ వైపు అయితే వెళ్తున్నాను. ఈ జలపాతానికి గ్రామం నుంచి అయితే చేరుకోవచ్చు, లేదనుకుంటే కొండ దిగక ముందు కూడా వేరే రూట్ అయితే ఉంటుంది. జీప్ సఫారీ వాళ్ళు ఆ రూట్ గుండానే తీసుకొస్తారు. మీ టైంని బట్టి మీరు కింద నుంచి రావాలో లేదంటే పైనుంచి రావాలి అనేది డిసైడ్ చేసుకోండి. ఒక చిన్న దారగా పడుతుంది కదా, అది యాక్చువల్ వాటర్ఫాల్. ఆ జలపాతానికి ఆపోజిట్గా ఇంకో జలపాతం అయితే మనకి దర్శనమిస్తుంది. ఇది చూడడానికి బాగానే ఉంటుంది. ఈ ఇరిచ్చిపార జలపాతం అనేది మాన్సూన్ సమయంలో వచ్చినట్లయితే ఒక తెర రూపంలో మన ముందు పడుతూ ఉంటుంది. మనం వెనక్కి వెళ్ళి ఫోటోలు తీసుకోవచ్చు. ఆ ఆపోజిట్లో ఉండే వాటర్ఫాల్ ఈ విధంగా దర్శనమిస్తుంది. చేరుకోవడానికైతే ఎటువంటి మార్గం లేదు. అలా జలపాతం కంప్లీట్ చేసుకుని మరియూర్కి అయితే చేరుకున్నా. మరియూర్లో మనకి పెట్రోల్ బంక్స్ ఉంటాయి. ఇక్కడ మనం వెహికల్ని ఫిల్ చేసుకోవచ్చు. ఇంకా వేరే ఎక్కడా మళ్ళీ కనిపించవు.
మరియూర్ నుంచి తిరుగు ప్రయాణం అయితే మున్నార్ వైపు కొనసాగిస్తున్నా. మరియూర్, కాందలూర్ పక్కపక్కనే ఉంటాయి, జంట నగరాలు లాంటివి ఇవి. ఆనముడి షోలా నేషనల్ పార్క్, చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈ గ్రామాలకు ఆనుకొని ఉండే జాతీయ పార్కులు. ఈ అడవి గుండా వెళ్తున్నప్పుడు చాలా వరకు ఏనిమల్స్ని చూసే అవకాశాలు అయితే కనిపిస్తాయి. జింకలు, ఏనుగులు కనిపించే అవకాశాలు ఎక్కువ, కానీ మన అదృష్టం బట్టే ఉంటుందిలేండి. నాకైతే ఒక అడవి జింక తన ఫ్యామిలీతో కలిసి మేత మేస్తూ కనిపించింది. ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా స్లోగా వెళ్ళండి, ఎందుకంటే యానిమల్స్ క్రాసింగ్ జోన్స్ అయితే చాలా వరకు వస్తాయి. కాందలూరులో జీప్ సఫారీస్ 3,000 నుంచి 4,500 మధ్యలో అయితే ఉన్నాయి. ప్యాకేజీని బట్టి మాట్లాడుకోవచ్చు. కాందలూరేనా, కాందలూరు మరియూర్ కంప్లీట్ ట్రిప్ కావాలి, ఫుల్ డే కావాలి అనుకుంటే డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే చెప్తున్నారు. నిజానికి కాందలూరు, వట్టవడ పక్కపక్కనే ఉన్నప్పటికీ చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. ఎందుకంటే దట్టమైన అడవుల కారణంగా వీటి మధ్య రోడ్డు కనెక్టివిటీ లేదు. మున్నార్ చేరుకొని మళ్ళీ కాందలూరు రావాలి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కనిపించిన దృశ్యాలు ఇవి. ఎంత అద్భుతంగా ఉంది కదా. దట్టంగా కమ్మేసిన పొగమంచులో ఎదురుగా వచ్చే వాహనాలు కూడా తెలియడం లేదు. జాగ్రత్తగా స్లోగా డ్రైవ్ చేసుకుంటూ రండి. 50 కిలోమీటర్ల దూరమే అయినప్పటికీ మున్నార్ తిరిగి చేరుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. ఎందుకంటే పొగమంచు ఒక వర్ష రూపంలో పడుతూ నన్ను చాలా వరకు ఇబ్బంది పెట్టింది. ఎలా చేరుకున్నానో నాకు, నా బండికి ఆ దేవుడికే తెలుసు. మున్నార్ టౌన్ నుంచి గ్యాప్ రోడ్ వైపుకి అయితే వచ్చా. ఎప్పుడూ కలకల్లాడే జలపాతం ఇదే. నీళ్ళు లేక వెలవెలబోతుంది. చిన్న కనాల్ వాటర్ ఫాల్ దగ్గర నీళ్ళు లేకపోవడంతో నిర్మానుష్యంగా ఉంది, కానీ చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే జనాలు ఎవ్వరూ లేరు, నేను మాత్రమే తిరుగుతున్నానేమో అన్నట్టుగా అనిపించింది నాకైతే. ఆ విధంగా కాందలూరు కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఒక హిడెన్ స్పాట్ వైపు అయితే వెళ్ళా. ఎక్కడికి వెళ్ళాను ఏంటి తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ కొట్టి ఫాలో అయిపోవాల్సిందే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.